For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూదిరి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. సుబ్రహ్మణ్య స్వామి పూజ ఏ వారం చేయాలి గురువు గారు? ఆ పూజని ఏ విధంగా చేసుకోవాలి? చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షమందులకి నమస్కారం. నదులని కాపాడుదాం, నదులను సేవ్ చేద్దాం. అదే విధానంగా గోవులను రక్షిద్దాం, గోవులను పూజిద్దాం. గోమాతగా మన ఇండియాని ఒక ప్రత్యక్షమైనటువంటి ఒక దైవంగా మనం పూజించడం అనే సనాతన ధర్మంగా వచ్చేటువంటి ఆచారం. అయితే ఇక్కడ ఎక్కువ శాతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం అనేది తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, మన ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలా వరకు పూజిస్తారు. అందరికీ మంగళవారం దా చేయాలా, మంగళవారం దా పోవాలా, మంగళవారం దా ఇది అన్న ఉంటుంది. ఎందుకు ప్రత్యేకంగా మంగళవారం దా చేయాలా అని కొందరికి చాలా డౌట్స్ ఉంటాయి. స్వామివారికి ఎక్కువ శాతము వారికి సర్పదోషం ఉన్న వారికి, జన్మ నక్షత్ర దోషం ఉన్నవారికి, జన్మకాల సర్పదోషం ఉన్నవారికి, లేదంటే మాంగళ్య దోషం ఉన్న వాళ్ళకి అనేక రకమైన వంటి సర్పదోషం అనేది ఉంటుంది. దాన్ని సప్త సర్పదోషం అంటారు. 7 రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. దీనికి ఎక్కువ శాతము వాసుకి పూజ చేస్తారు. ఆ వాసుకి పూజ చేసే సమయంలో ఎక్కువ శాతము ఆ వాసుకి ఆలయం ఎక్కడ ఉందో మనం అరుదుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎక్కడంటే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు నాగర్కోవిల్, కన్యాకుమారిలో నాగర్కోవిల్ ఉంటుంది. అక్కడ కాలు పెట్టారంటే అడుగడుగున మీకు పాములే. అక్కడ 5 పడగలతో విశాలంగా వాసుకి కనపడుతుంటుంది. విశాలంగా దాని మొత్తం కూడా వజ్ర వైద్యురాలతో ఆ వాసుకి ధరించి పెడతారు. మీరు చక్కగా చూడవచ్చు. అక్కడ కూడాను ఈ యొక్క సప్త నాగదోష పరిహారం చేస్తారు. ఈ కుక్కిలో వచ్చేసి మీకు ఆశేష నక్షత్ర బలి పూజ చేస్తారు. సర్పదహన పూజ సంస్కృతి కూడా చేస్తారు. ఇక్కడ చాలా విశేషమైనటువంటి కైంకర్యాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించేది ఎక్కువ శాతము షష్ఠి రోజున చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అదే విధానంగా మంగళవారం ఎక్కువ శాతం రావు కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపారాధన చేసి ఉప్పు మిరియాలను తీసుకొని ప్రదక్షిణ చేసి వారి గజస్తంభం ముందు మనం వెయ్యాలి. ఉప్పు మిరియాలు అండి? అవునండి. 1 కిలో ఉప్పు తీసుకోండి, 1/4 కిలో మిరియాలు, 2 మిక్స్ చేసుకొని చక్కగా దోసెడు పట్టుకొని మీరు ప్రదక్షిణ చేసుకుని, ఒకవేళ మీకు అది పట్టలేకపోతున్నాను ఒక కవర్లో క్యారీ చేసుకొని తిరిగిన తర్వాత స్వామివారి యొక్క గజస్తంభం ముందు వేయాలి. అది ఎక్కువ శాతం మనకి తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఎక్కువ వేస్తారు. ఇక్కడ కూడా వేస్తారు. ఈ మధ్యకాలం మీకు సికింద్రాబాద్ వినాయకుడి గుడికి వెళ్ళారంటే ప్రతి మంగళవారం నాడు చూస్తే మీకు ఒక క్వింటల్ ఉప్పు కనబడుతుంది, మిరియాలు కనబడతాయి. దీనివల్ల ఏంటంటే రాహుకేతు దోష నివర్ధనం అవుతుంది. ఉప్పు మిరియాల ద్వారా సకల దోష నివర్ధనం కూడా తొలగిపోవడం అవసరం ఉంటుంది. స్వామివారికి వల్లి దేవసేన వీళ్ళు ఏంటంటే సర్పస్వరూపంగా మనకి దర్శనిస్తారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరు కూడాను కళ్యాణ యోగదాయకంగా పూజించబడాలి. ఆ కళ్యాణం కూడా షష్ఠి రోజే చేస్తారు. ఇది ఎక్కువ శాతము ఆడి మాసం అంటారు. ఇక్కడ మీకు ఆషాఢం అంటాను, అక్కడ ఆడి మాసంలో ఎక్కువ శాతం మురుగారికి పడనిలో, తిరుత్తనిలో, తిరుచెందూరులో స్వామివారికి చాలా వైభవమైనటువంటి త్రిశూలాకారం అన్నటువంటి త్రిశూలానికి కూడా పూజ చేస్తారు. వేలు కూడా చేస్తారు. ఆ వేలు ఒక ఆయుధం వచ్చేసి పార్వతీదేవి. త్రిశూలం ఏదైతే ఉందో. సో ఇంకోటి ఏంటంటే పడనిలో ఉండేది నవపాసముతో తయారు చేసిన వంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నవపాసం అంటే ఏంటి? 9 రకాలైనటువంటి విష పదార్థాలతో తయారు చేసినటువంటి విగ్రహం. ఇది 5,000 సంవత్సరాల కింద చేసినటువంటి విగ్రహం. 5,000 అంటే ఎక్కువనే ఉంటుంది. దానికంటూ ఆనాళ్ళు లేవు. కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి ఋషులు స్వామివారి విగ్రహ ప్రతిష్ట పళనికి వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా విషముతో నవపాసముతో తయారు చేసినటువంటి విగ్రహం. ఇది అరుదుగా కొన్ని విగ్రహాలు అమ్మవారివి, కొన్ని విగ్రహము శివుడివి అరుదుగా మనకు కనపడుతుంటాయి. దక్షిణ భారతంలో చిదంబరంలో
తంజావూరులో ఇంకా కొన్ని ఆలయాలు కనపడతాయి. ఈ నవపాసంలో ఆ విగ్రహానికి అభిషేకం చేసిన వారికి, ఆ తీర్థం తాగిన వారికి క్యాన్సర్, షుగర్, డయాబెటిక్స్కి ఏది ఉన్న వ్యాధి ఉన్న తొలగిపోతుంది. అప్పట్లో ఆ విధానంగా ఆ ఋషులు ఆ రకంగా పూజించి వాళ్ళు సేవించి చేసేవాళ్ళు. పళనికి వెళ్ళిన వారికి కోరిందంటే కోరిక పొంగు బంగారుగా మారుతుంది, వెంటనే తీరుతుంది. స్వామివారికి సేవ అంటారు. సేవలు అంటే ఏంటంటే పుంజు. ఆ పుంజిని కోరింది కోరిక అయిన తర్వాత పుంజుని వదిలిపెడతారు. ఇంకొక వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒకవేళ అది దొరకకపోయినా వెండిది ఉండిలో వేస్తారు. అది వేయటం వల్లనే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. చక్కగా చేయండి, మంచి ఫలితం లభిస్తుంది. నమస్తే.